ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, వీటన్నిటి గురించి నువ్వు ఎందుకింతలా ఆలోచిస్తున్నావు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరగలేదని నువ్వు సర్దిపుచ్చుకుంటున్నావు ఆర్య. కానీ నిన్ను సెక్యూరిటీ వాళ్ళ ఆపడం దగ్గర నుంచి షాపింగ్ మాల్లో నీ కార్డ్స్ బ్లాక్ చేయడం వరకు అన్నీ నాకు తెలుసు ఆర్య. అన్నింటినీ నువ్వు మౌనంగా భరిస్తున్నదైతే నిజమే కదా? నా దిగులు కూడా అదే. ఇలాంటి అవమానాలు ఇంకా ఎన్ని భరించాల్సి వస్తుందోనని. అమ్మా, జరిగిన వాటన్నిటినీ నువ్వు నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు. నేను మాత్రం పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. అజయ్ ఆస్తిని తీసుకున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నేను అజయ్కి ఆస్తినిచ్చానమ్మా. అలాగే ప్రతిదీ నా నుండి లాక్కున్నాడని మీకు అనిపిస్తోంది. బట్ నాకు తను అడిగితే ఇచ్చాననిపిస్తోంది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఆర్య ఇచ్చే పొజిషన్లో ఉంటే అజయ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడు. అయినా రాజ్యం సైనికులుంటేనే రాజు కాదమ్మా. రాజసం ఉన్న రాజు ఎక్కడున్నా రాజే. ఆ రాజసం నీ బిడ్డ ఆర్యవర్ధనకు సొంతమమ్మా. మీరు వీటి గురించి అనవసరంగా ఆలోచించి దిగులు పెట్టుకోకండి. ప్లీజ్ అమ్మా, ఎలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళమ్మా. ఇంతవరకు మనం ఆర్యాని ఓడించాం, రకరకాలుగా బాధలు పెట్టామనుకుంటున్నాం. నిజానికి తనింకా గెలుపు స్థానంలోనే ఉన్నాడు. మీరా మన ఆలోచనల్ని తారుమారు చేశాడు. అడిగిందల్లా ఇస్తుంటే అమ్మ మాట కాదనలేకనుకున్నాను. కానీ అసలు తన దృష్టిలో ఆస్తి అధికారానికి ఏ విలువ లేదో. అయితే తనకి విలువైంది ఏదో అదే లేకుండా చేయాలి. ఎస్, చేస్తాను. తనకి విలువైంది, ప్రాణమైంది ఏది లేకుండా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.